ఉండాలి అని ప్రధాని చెప్తారు కాబట్టి కేసీఆర్ గారు మాకు ఒక్క మాట ఎప్పుడు కూడా అక్షరం మేము బయటికి మాట్లాడలేదు. ఆనాడు ఉద్యమ నాయకుడు కావచ్చు, ఈ 10 సంవత్సరాలు ఈ జిల్లా మంత్రి కావచ్చు, ఒక పదం ఎప్పుడైనా నా నోటి చూడండి విన్నారా? పర్సెంట్ జానారెడ్డి గారిని ప్రస్తావిస్తే పెద్ద జానారెడ్డి గారు అని చెప్పారు, ఉత్తమ్ రెడ్డి గారి నుంచి ప్రస్తావిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని అన్నాం. వెంకటరెడ్డి అన్నదమ్ములు ఎంత కోతులైనా వాళ్ళ గురించి కూడా గౌరవంగానే మాట్లాడినా. నేను ఎప్పుడు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నాకేదో అధికారం ఉంది కదా, తిరుగులేని అధికారం చెలాయిస్తున్నా కదా అన్న అహంకారం ఎప్పుడు ప్రదర్శించలేదు. ఎందుకంత అహంకారం? రైతులు మాకు రైతు బంధు రాలేదు అన్నది అంతే. ఎందుకంటే కేసీఆర్ ఉండగా చెప్పితే చెప్పినాడు, చెప్పిన టైంకి ఒక నిమిషం ఆన్సర్ లేకుండా పడ్డాయి. టెలిఫోన్లు రింగుమని పోయినాయి, చూసుకుంటే 5 పైసలు. ఇలా నువ్వే చెప్పారు కాబట్టి 9వ తారీఖు అని సెల్ ఫోన్ సపోర్ట్ అయినప్పుడల్లా చూసుకుంటున్నారు రైతులు, పడ్డదే కూడా రైతు బంధు అని. రాలేదు, ఇంకేదో వచ్చింది అడ్వర్టైజ్మెంట్, ఏమో కాదు కదరా అని అన్నాడు. రైతు బంధు రాలేదు అన్నాడు చెప్తున్నాడు. కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు మన ప్రాజెక్టులు, అప్పచెప్పినము అని మీ ఈఎన్సీ చెప్పిండు. చెప్పిన దాని మీద మన మంత్రులు మాట్లాడారు. సరే కేఆర్ఎంబీకి అప్పచెప్తే అన్యాయం అవుతుంది. కేఆర్ఎంబీ అంటే ఏంటి? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. ఇది ఎవరి చేతులు ఉంటుంది? కేంద్రం చేతులు ఉంటుంది. వాడు 10 ఏళ్ల నుంచి మీ ప్రాజెక్టులన్నీ మా చేతికి ఇవ్వండి అని అడుగుతున్నాడు కేంద్రం. పులిచింతలు మొదలుపెట్టి నారాయణ సాగర్ నుంచి మొదలుపెట్టి పైన భీమా కోయిల్ సాగర్ నెట్టెంపాడు దాకా అన్ని ఇటు కానీ అటు కానీ మాకు ఏమని అడుగుతున్నారు. అంటే మీకు ఇచ్చే అక్కడ లేదు, మేము ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నప్పుడు కదా నువ్వు రావాల్సింది. నీ చేతికి ఇస్తే మాకు ఆయకపోకుండా నారు పోసుకోవాలంటే నారు పోసుకోవాలని మేము మా నీళ్ళు నువ్వు పర్మిషన్ ఇచ్చే వరకే యాసంగి వస్తుంది. మాకు అవతల దూపైతుంది, నీళ్ళు తక్కువ పడి మనుషులు కావాలి అని అడిగితే నువ్వు అనుమతి ఇచ్చే వరకే సచి శివాలయం స్నానం చేయడానికి కూడా అందరూ నీళ్ళు. కేంద్రం అనుమతులు గట్టి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్తలో మనకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేంద్రం ఇవ్వాలి, మన బాధ్యత. కొత్త రాష్ట్రం పరిపాలన చేయాలి కాబట్టి ఒక సంతకం పెట్టడానికి ప్రధానమంత్రికి 9 నెలలు పట్టింది. 9 నెలల దాకా ఒక్క సంతకం పెట్టలేదు. తెలంగాణ ఇబ్బంది పడుతుంది. ఒక్కొక్క ఆఫీసరే 5, 6, 7 శాఖలు చేయాల్సి వస్తుంది. పని ముందు ఓట్లేదు. 10 సార్లు ఉత్తరాలు రాశాడు కేసీఆర్ గారు. ప్రధానమంత్రి గారు తొందరగా ఇవ్వండి, నాకు ఇక్కడ పని ఎంత పడుతుంది, ఇబ్బంది అవుతున్నాం, కొత్త రాష్ట్రం, మేము సంస్థలు చదువుకునేదానికి ఉన్నాం. మొత్తుకుంటే కూడా ప్రత్యక్షంగా పోయి అడిగితే కూడా ఇస్తున్నా ఏం అవసరం ఉంటే ఎందుకు ఆపాలి? చంద్రబాబు నాయుడు దోస్తాను, కేసీఆర్కి లందనప్ప చెప్తే ముందు కురుకుతాడు పనిలా. ఎట్లన్నా తెలంగాణను ఆపాలి చంద్రబాబు నాయుడు కూడా. మోడీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అప్పుడు చేసే పరిస్థితి ఉన్నాయి. 9 ఏళ్ళు పట్టింది. ఇక పేపర్లలో రాసి ఇంతకంటే ఇచ్చే తప్ప ముచ్చట్లేదు. ప్రధానమంత్రికి ఒకరోజు తీర్చలేదా అని చెప్పి ఒక పేపర్లో రాస్తే గప్పుడు బాయిన సంతకం పెట్టింది. ఇవాళ ఇదే కృష్ణానది జలాలని మన ఇద్దరికి పంచాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆ పంచాల్సిన బాధ్యత కేంద్రానికి ఒక ట్రిబ్యునల్ వేసి పంచుతారు. 9 సంవత్సరాలైంది. కేసీఆర్ 100 ఉత్తరాలు రాసింది, 100 సార్లు పోయి ప్రధానమంత్రిని జలశక్తి మంత్రిని కలిసింది. తొందరగా తేల్చండి మా మాటల సంగతి, మేము ఉత్త కట్టుకునే ఉన్నాయి, మేము అన్ని బదిలీ చేసుకోవాలి, తేల్చండి అని. 9 సంవత్సరాలు కూడా కదలలేదు, సంతకం పెట్టలేదు. ఆయన కూర్చునేది లేదు, మాట్లాడేది లేదు, ప్రధానమంత్రి గంట ముచ్చడేది లేదు, ఒక సంతకం పెట్టాలి ఫైల్ మీద. దీన్ని ట్రిబ్యునల్ తీయండి. ట్రిబ్యునల్ కూడా రెడీగానే ఉంది, పాత ట్రిబ్యునలే ఉంది, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. దీన్ని ట్రిబ్యునల్ పంపండి అని కింద తీసుకొచ్చిన పెట్టిన
ఏది పెట్టకుండా ఇద్దరి మధ్యన పంచాయతీ పెట్టాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పై. ఆడ ఆంధ్రప్రదేశ్లో అందరు అన్నింటిలో ఇలా ఇరుక్కొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరు ఆయన కాలకైనా పడుతున్నాడు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం చూస్తారు. ఇది వాళ్ళ ఉద్దేశం. ఆడ ఉత్తర ప్రాంతంలో వీపుతున్నట్టుంది కొద్దిగా, ఇక్కడ ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి. కేవలం చంద్రబాబు నాయుడు కొరకు ఆయన కోరిక మేరకు మనకు విడిపోయేటప్పుడు మనకు వచ్చిన 7 మండలాలు, ఖమ్మం జిల్లాలో 7 మండలాలని సీలేరు రోడ్ ప్రాజెక్టును తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిండు ఆ రోజు మోడీ. మళ్ళీ ఇవ్వాలి కూడా. కేఆర్ఎంకి ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడమే. మనం ఉండగా 2 సార్లు 3 సార్లు పంచాయతీ అయింది ఆంధ్రప్రదేశ్లో. వద్దురా అని చెప్తుంటే పోతేటి పాటి నుంచి నీళ్ళు తీసుకుపోయింది ఎక్కువ. మనం వద్దంటుంటే మన చేతుల్లో ఏముంది కాబట్టి కేసీఆర్ గారు చిన్న మొత్తం కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేయండి, చూద్దాం వాడే మిత్రుడు ఆర్డర్ ఇచ్చింది. కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేసినాం. శ్రీశైలంలో బ్రహ్మాండంగా కృష్ణమ్మ దుక్కుంటూ వస్తాను. ఉంచబడేది వాడికి అవతలోడికి మొత్తమే కార్యం చేసేటప్పుడు కేసీఆర్ 15 రోజుల్లో. కిందికి వస్తే మనకు నష్టం లేదు, కిందికి వస్తే మనకు ఎడవకాలం నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా. అది కేసీఆర్ రూపాయలు. ఎడవకాలం 2వ పంటకు కూడా నీళ్ళు వస్తాయి దాని అని చెప్పి వాడు పోయి మళ్ళీ ఢిల్లీ కాలంలో పడితే ఢిల్లీలో అవి కూడా బంద్ చేయిస్తే మీరు బంద్ చేయించండి బద్దలంటే ప్రాఫిట్. కేసీఆర్ ఉంటే ఏముంటుంది చెప్పి అది ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రారంభంలో అతి తెలివి చేసి వాళ్ళ పోలీసులు పంపిణీ నాగసాగర్ మీద అడుగు కూడా కదలలే. తనకి కొట్టినా బయట కొట్టినా అవతల వైపు కూడా మన పోలీసే ఉన్నారు. నిన్నటి వరకు తెలంగాణ పోలీసే ఉన్నారు అవతల వైపు కూడా. మన అంజనేది అవతల వైపు ఉండేది మన ఈయనే. మనం ఎన్నికలలో ఉన్నాం. ఎన్నికలు రేపనంగా అంటే ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండడం అందరికీ కూడా తెలుసు. డీజీపీని కానీ సిఎస్పీ కానీ ఇంటికి పిలవడానికి వీల్లేదు. ఇది చూసారు తెల్లవారి ఎన్నికలు అయిపోయినాయి కదా అని డీజీపీ అంటూ ఆడిపోతేనే సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. మనకు ఉంటుంది అప్పుడు అధికారం, ఎన్నికల కమిషన్కి ఉంటుంది. ఆ టైంలో చూసి మన ఇంటర్కి వచ్చేయండి. ఎవడు కొట్టాలి మన బయటికి? ఇప్పుడు చేసుకున్న కదా పుస్తకం కట్టే వదిలినాం. మొగడికి నువ్వు కూడా కట్టాలి. ఇవాళ లేదు. తెలంగాణ పోలీసులు తల్లి ధర్మేశ్వరు కేంద్ర రిజర్వ్ పోలీసులు అని పెట్టింది సిఆర్పీ. మన చేతులు చెల్లిపోయింది సాగర్. ఎట్లా పోయింది అని చూస్తే మీ దాంట్లో సంతకం పెట్టింది. మొన్న ఈఎన్సీ ప్రకటించింది. అవును మేము అప్పచెప్పినాం. ఈఎన్సీ చెప్పాడు. ఈఎన్సీ చెప్పి బయటికి రాగానే హరీష్ రావు గారు మాట్లాడారు. అరే కేఆర్ఎంపీకి ఎట్లా చెప్తారు మన ప్రాజెక్టులు, మన హక్కులు పోతాయి, మనం దెబ్బతింటాం కదా అని చెప్పి మాట్లాడగానే సర్దుకొని తెల్లారి ఇంకో సెక్రటరీతోని మేము అప్పచెప్పలేదు అది కరెక్ట్ కాదు అని చెప్పి అవుతాను వాయిస్ కేంద్రాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేశాడు లేదు మంత్రి, ఈ జిల్లా మంత్రి. ఈ జిల్లానే కాదు, ఎడమ కారణం మీద బ్రతుకుతున్న రైతాంగం ఎవరు ఉన్నారో ఆ రైతాంగమే భిక్ష పెడితే 5 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన మంత్రి అయింది. ఆయన కూడా సోయి లేదు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది నా రైతులు, నా ఎడమకాల రైతులు అన్న సోయి కూడా లేదు. ఈరోజు నల్లగా ఉంటాడు. వీడికి తోగదలోను మొదలు తెలియదు. ఏది పడితే వాగుడే తప్ప కనీసం ఈ జిల్లాలో పోతున్నాయి నీళ్లు ఇప్పుడైనా మాట్లాడలేడు. ఓ ఉత్తుదానికి ఎగిరెగిరి పడతాడు. భాస్కర్ గారు చెప్పినట్టు నేను పవర్ ప్లాంట్ ఆపేస్తా నేను ఆపాలని చెప్పాడు. ఒకటి ఆపాలి ఇప్పుడు పవర్ ప్లాంట్. చూస్తాను గవర్నమెంట్తో ఆపు పవర్ ప్లాంట్. చెప్పు దెబ్బలు నువ్వు కొట్టుడు కాదు. మిర్యాల కూడా రైతాంగమే రెడీగా ఉన్నారు. నువ్వు ఈ వైపు వస్తే చెప్పు దెబ్బలు కొట్టడానికి ఎన్ని లక్షలు చెప్పు దెబ్బలు కొడతావో మాట్లాడేటప్పుడు నీ బరువు మాటలు బంద్ చేయాలి. అధికార మంత్రి తలకెక్కి తాగిందాంతో పాటు అధికార మంత్రి కూడా తలకెక్కింది. దాంతో వస్తుంది ఈ మాట. రేపు సాయంత్రంలోగా ఏడాదిగా కేసీఆర్ ఉన్నాడు ఎట్లా ఉండడం నాకే తెలుసాగా. ఆ లెక్కలో తెలంగాణ పోలీసులు పెట్టి మన కంట్రోల్ తేకపోతే మీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా రండి. ముఖ్యమంత్రి మంత్రివర్గమే రండా. మీకు దమ్ముంటే రేపు సాయంత్రం తీసుకెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు తెలంగాణ చేతులకు
లేదంటే మొదలైతుంది యుద్ధం. ఒక కేసీఆర్ దిక్కు తెలంగాణకి ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు, తప్పకుండా బయటకు వస్తాడు. నాగార్జున సాగర్ నీళ్ళ కొరికే వస్తాడు, కృష్ణా జలాల కొరికే వస్తాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు ముందు పుచ్చుకోకుండా చూసే బాధ్యత కేసీఆర్. కొట్లాడి తెచ్చేవాడు కేసీఆర్ కాబట్టి ఆ బాధతో తెచ్చిన నాయకుడు ఆయన ఒక్కడే కాబట్టి తెలంగాణను ప్రేమించి ఇష్టపడి ఇక్కడ తెచ్చినవాడు కాబట్టి ఆయన బాధ అవుతుంది. వాళ్ళు పదవి పోయిందన్న బాధ ఎప్పుడు ఉండదు. కేసీఆర్కి పదవులన్నీ కూడా ఖాళీ కొడుతూ సమానం. ఎన్నిసార్లు రాజీనామాలు, ఈ దేశంలో అత్యంత ఎక్కువ రాజీనామాలు చేసిన నాయకుడు కేసీఆర్. అవన్నీ లెక్క కాదు. కానీ వాళ్ళ బాధ కలుగుతున్నది కేవలం పాయ చూస్తుండగానే కళ్ళ ముందు వెళ్ళిపోతున్నది మన చేతి నుంచి కృష్ణమ్మ. ఏం కావాలి రేపు మన నల్గొండ, ఏం కావాలి ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి పడిన పరిస్థితి ఏంది, హైదరాబాద్ మంచిల పరిస్థితి. మామూలు విషయం కాదు. ఇవాళ మన తెలంగాణ సాగుబతుకు సమస్య, తెలంగాణ జీవన వల్ల సమస్య దూరం కృష్ణ వాళ్ళు చేసిన పని దాంట్లో లేదు. ఆ సోయి లేదు వీళ్ళకి. తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ప్రజల హక్కుల సోయి లేదు, తెలంగాణ నీళ్ళ హక్కుల సోయి లేదు. లంక మీద పోటీ పడుతున్నారు. వీటితో అంటున్నాడు, వాటితో అంటున్నాడు. లంక మీద ఒక ఇద్దరు కూడా ఒకటి అవుతున్నాడు. ఒకటి పడుకోవడం ఇంకోటి వేస్తూ అవుతున్నాడు. ఎవరు మాట్లాడినా మాట్లాడతాడు. మేము లంక మీద నేర్చుకొని వచ్చినాం. లంక మీద ఉంటాయి మీకు. ఏముంది, కేసీఆర్ వచ్చిందని తెలంగాణలో అప్పులే ఉంది. చెప్పినాం, మన కరెంట్ గురించి మాట్లాడేందుకు మొగలు పాల్గొంటే చెప్పినాం. ఒక్క వల్ల పడ్డారు. ఆడేది నాకు దాచి పెట్టించిపోతే ఆ మూటలన్నీ నేను కలిసి చేసి కప్పులు ఇచ్చినట్టు మాట్లాడేది. చెప్పినాం, ఈ మొగానికి నువ్వు ఇచ్చే 4 గంటల కరెంట్ కానాడు 24,000 కోట్లు అప్పు చేసిపోయినావు. ఇవాళ నేను తెచ్చిన అప్పుతో ఆస్తులు నిర్మాణం చేసినా 24 గంటల కరెంట్ ఇచ్చామనే మాట స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? 20 గంటలు రండా అని 24 గంటలు ఇచ్చిన కరెంట్ కాదని నువ్వేందో ఇస్తా పీక్తాను వచ్చి ఇప్పుడు 16 గంటలు చేసినావు. రండదనం మీదా మాదా? ఎవరిది రండదనం? 24 గంటలు కరెంట్ ఇచ్చినోడుగా, పీకలేక 16 గంటలు చేసినోడుగా. ఉత్తరే పూర్వముఖ మాటలు మాట్లాడి, పొల్లు మాటలు మాట్లాడి కేసీఆర్ మీద ఎదురుదాడి చేసి తప్పించుకుంటాను అనుకుంటున్నారు. మీరు తప్పించుకోలేదు. కృష్ణా జలాల రైతుల నుంచి తప్పించుకోవడం మీ తరంగానిగా. పోయి కేంద్రం కాళ్ళు పట్టుకుంటారా? ఇంకేం చేస్తారో మళ్ళీ నాగార్జున సాగర్కి రేవాలి. ఎప్పుడైతే తెలంగాణ రైతుల చేతులు పెట్టాలి. ఒక్కసారి వరుసగా 4 పంటలు నీళ్ళు ఇచ్చినా మీ ముఖాలకు వరుసగా 18 పంటలు నీళ్ళు ఇచ్చేడు కేసీఆర్ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ రైతాంగానికి. మీ ముఖాలకు మీరు ఉన్ననాడు, నీ బాస్ చంద్రబాబు నాడు వరుసగా 7 సంవత్సరాలు వచ్చే నీళ్ళు వచ్చినట్టు ఆంధ్ర తీసుకుపోయి డేటా తీసుకపోతే లక్షల రూపాయలు పెట్టి బావు చదువుకున్నారు ఈ రైతులు. ఇవాళ బావులని పోయినాయి, మన పొలాలు అయినాయి. కనబడలేదు ఇవాళ. ఇప్పుడు ఆ మట్టి గుంటలు పోరా నుంచి హాజా పాదయాత్ర చేసినాడు. అది చూస్తున్నది అడిగాడు కేసీఆర్ గారు, ఏంది ఇక్కడ శుద్ధ దొరుకుతుందా, ఏంటి గుట్టలన్నీ శుద్ధ కొరకు దొరికిందా అని. శుద్ధ కొర కాదన్నా నీళ్ళ కొరకు. ఎడమకాల నీళ్లు రాక రైతాంగం మన బావుల కోసం తీసుకొచ్చిండ్రు. ప్రోగ్రాంలు జేసీబీలు పెట్టి 2 రోజులు 3 రోజులలో రాత్రి పగలు పనిచేసి బావు దొరుకునే దుస్థితి వచ్చింది అన్నాడు. మళ్ళీ గదే రోజులు వస్తాయి, గుర్తు చేసుకోవాలి. మొత్తం ఎడమకాల రైతాంగానికి అందరికి కూడా మళ్ళీ అదే దుస్థితి వస్తుంది. మనం కనుక ఊరికే కూర్చుంటే ఏమోలే మనకేమైందని అనుకుంటే మళ్ళీ అవే రోజులు వస్తాయి. 10 లక్షలకు అమ్మిన భూమి 2 లక్షలకు అమ్ముకోవాల్సిన దుస్థితికి వచ్చిన మన అడమ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఆ రోజు ఏదో రాజకీయాలు మాట్లాడలే కావు.
ఇవాళ కావాలంటే పోయి చూసినామని చెప్పండి. ఈ ఎమ్మెల్యే దిగాలగూడ ఎమ్మెల్యే కూడా సోయటం తెరవకపోవచ్చు. ఒక్కసారి పోయి చూసినామండి, నాగేశ్వర సార్ కట్ట మీదకి అడుగు కూడా పెట్టనిస్తలేదు. ఇవాళ అడుగు పెట్టనిస్తలేదు ఎవరిని. సిఆర్ఎఫ్ కంట్రోల్లో పెట్టుకుంది సిఆర్పిఎఫ్. గాలాంగే సోయలేదు వెంకరెడ్డికి, ఉత్తమ్ రెడ్డికి. అవి ఆ రెడ్డి మీద అన్ని అప్పులే ఉన్నాయి కదా, అది ఏదేం చేయాలంటాడు. నేను ఏదో ఉందని నేను గొప్పదమ్మని వస్తే మా కేసీఆర్ అంటాడు అన్ని మంచి పెట్టిపోయి ఒక్క రూపాయలు పీల్చలేదు, ఇప్పుడు ఎట్ట తినాలని నేను అంటున్నాడు. గాపల్లే ఉన్నాడు, తినే పోటీలో ఉన్నాడు, ఒకరికి ఓడు తేజది బడ్జెట్తోనే లేదు. వీళ్ళ పంచాయతీలన్నీ ఈ దొంగల చేతికి ప్రజల పొరపాటు అపోహల వల్ల, అతి నమ్మకాల వల్ల పోయింది రాష్ట్రం. నిజంగా మాకేం పదవితో మనకి సుఖపడ్డది లేదు. అసలు ఒక మాట చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కడుపు మార్చుకుంటాం, ప్రజల కడుపులు చెప్పినాం. మనము ప్రజల కడుపులే చూసాం తప్ప మన కడుపులకి ఎప్పుడు కూడా చూసుకోలేదు. మన జాగాల మీదనే తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగింది. ఒక ఊరికి ఎన్ని రోడ్లు వచ్చినాయి, కానీ ఏ కార్యకర్త జీవితం 10 రూపాయలు రాలేదు. కానీ ఇవాళ మొదలైతుంది. ఆ పని కాకముందే ముందు అడ్వాన్స్ పేమెంట్ మొదలైంది. అప్పుడే పిల్లలను భయపెట్టిస్తున్నారు, పిల్లల్లో భయపెట్టిస్తున్నారు, అప్పుడే కాంట్రాక్టర్లు భయపెట్టిస్తున్నారు.